యాదాద్రి జిల్లా గుండాల మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్తో కలిసి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అరాచక రాజుల పాలనను ఎదురించి పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్నను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న అన్నారు. సర్దారి పాపన్న స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఏకమై రాజ్యాధికారం దిశగా పోతే వేరే వాళ్ళని వద్దంటారా? ఇప్పుడే మళ్ళీ చెప్పిండు, మనం కావాలనుకుంటే ధర్మభిక్షం గారు 420 మందిలో కూడా గెలవగలిగిందంటే ఆ రోజు మనందరం ఏకమైనాం కాబట్టి గెలవగలిగినాం. మరి నేను అంటున్నా, ఎలక్షన్లప్పుడే కులాలంటారు, ఎలక్షన్లప్పుడే మతాలంటారు. మరి ఇవాళ వేదిక మీదకి మరి మన కులస్తులు ఎందుకో రాలేదు? మరి ఏ ముఖం పెట్టుకొని రేపు ఓట్లకు వస్తారు? ఆ రోజు వచ్చి నేను గౌడ్ అన్నాను, ఆ రోజు వచ్చి నేను మంగళ అన్నాను, ఆ రోజు వచ్చి సాగరాన్ని అంటారు. మరి ఇలా మన బహుజన చక్రవర్తిని జయంతి ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా ఒక కోటగా తయారు చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మరెందుకో గౌడన్నలు రాలేదు? పట్టు మరి 100 మంది కానొస్తలేరు, వేల లక్షల సంఖ్యలో కాని రావాలి కదా. మన పౌరుషం ఎక్కడ పడింది? ఓట్లప్పుడే వస్తారు, ఓట్లప్పుడే నేను గౌడ్ అంటారు, ఓట్లప్పుడే నేను కుర్మ అంటారు, ఓట్లప్పుడే నేను యాదవ్ అంటారు. గిదేనా మన బహుజనులంతా కూడా ఏకమై రాజ్యాధికారం దిశగా పోతే వేరే వాళ్ళని వద్దంటారా? ఇప్పుడే మళ్ళీ చెప్పిండు, మనం కావాలనుకుంటే ధర్మభిక్షం గారు 420 మందిలో కూడా గెలవగలిగిందంటే ఆ రోజు మనందరం మీరు ఎప్పుడైతే మనం ఈ సమస్యల నుంచి పరిష్కారం కావాలంటే అంబేద్కర్ మనకు ఓటు ఇచ్చారు. ఎప్పుడైతే మీకు సోయించదో, చాలా మంది అంటే సోయిన కులం సోయలేని కులం